అందరికీ నమస్కారం. ఈరోజు నా చేతుల మీదుగా శరపంజరం చిత్రంలోని ఒక అత్యద్భుతమైన గీతం నా చేతుల మీదుగా ఆవిష్కరించాను. నాకు అవకాశం వచ్చినందుకు నాకే ఆనందంగా ఉంది. ఇంత మంచి పాట నా చేతుల మీదుగా నేను ఆవిష్కరించడం నాకు ఒక అవకాశంగా భావిస్తున్నాను. ఈ పాటను స్వరపరిచింది మల్లిక్ ఎంవికే, సుప్రసిద్ధ సంగీత దర్శకులైన చాలా గొప్ప పాటలు చేశారు. అట్లాగే ఈ పాటను రచించింది మా ప్రియ సోదరుడు గొప్ప సాహితీవేత్త మౌనశ్రీ మల్లిక్ గారు. చాలా అత్యద్భుతంగా తెలంగాణలోని వస్తువుని, తెలంగాణలోని శిల్పాన్ని, తెలంగాణలోని యాసను, ఆ మాండలికాన్ని, గ్రామీణ మాండలికాన్ని, ఆ దాంట్లోని మాధుర్యాన్ని ఎంత గొప్పగా ఇందులో చూపించారు. ఈ పాటలో ఎన్నో మనం మరుగున పడిపోయిన పదబంధాలు, పదాలు, శబ్దాలు అన్నీ కూడా తీసుకొచ్చి అవన్నీ మళ్ళీ ఒక ప్రేమ గీతంలో అమర్చడం అన్నది చాలా గొప్ప ప్రయోగం. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ ఈ పాట ఇలా రూపకల్పన చేయడానికి కావడానికి మూల కారణం తమ్ముడు నవీన్ కుమార్ గట్టు. తను ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. చిత్రానికి అట్లాగే తను నటించాడు కూడా. అట్లాగే చిత్రంలో నటించిన మరొక నటి కథానాయకి చిత్రానికి సంబంధించి లయ, తను కూడా చాలా బాగా, వీళ్ళిద్దరు బాగా నటించారు. నేను సినిమా చూశాను కూడా. నన్ను మామూలుగా ఒకసారి రమ్మన్నారు, ఆహ్వానించారు. సినిమా చూశాను. అత్యంత సహజంగా మన తెలంగాణ పల్లెటూళ్ళను, మన ఊరుని, మన వాతావరణాన్ని, మన నేపథ్యాన్ని, మన మూలాలను చూస్తున్నట్టుగా చాలా గొప్పగా అనిపించింది. ఆ సినిమా చూసినప్పుడు అన్నాను, ఎంత సహజంగా అంటే అది ఒక సినిమా చూసినట్లేదు, మనం గబుక్కున ఒక ఊరు వెళ్ళినట్టు, ఒక వాడలోకి వెళ్ళినట్టు, అక్కడ మనుషులు మనాలను చూస్తున్నట్టు అంత ఆత్మీయంగా, అంత దగ్గరగా ఉంది ఆ చిత్రం. గొప్ప కథాంశం కూడా, చాలా గొప్ప కథాంశం, ఆలోచించదగిన కథాంశం అది కూడా. అలాంటి కథాంశంతో, వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా ఈ నెల 19 విడుదలకు సిద్ధంగా ఉంది. అందరూ ఆదరించాలి. ఇలాంటి తెలంగాణ మట్టి వాసన పరిమళించే చిత్రాలను, కథలను మీరందరూ హక్కున చేర్చుకుంటే మరెన్నో చిత్రాలు నిర్మించడానికి మాకు బలము, ఉత్తేజము, చైతన్యం వస్తుంది. అట్లాగే ఈ పాట రూపకల్పకులైన మల్లిక్ మౌనశ్రీ మల్లిక్, వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు. అట్లాగే ఈ పాట పాడింది మరెవరో కాదు, ప్రముఖ సంగీత దర్శకులు, నాకు సోదర సమానులైన కీరవాణి గారి సోదరులు శ్వేతనాగ్ గారు పాడారు. ఆయన గొంతు కూడా చాలా గమ్మత్తుగా బాగా, అసలు ఈ పాటకి బాగా నప్పింది. ఆయన గొంతు కూడా చాలా బాగుంది. ఏదో వేరే లోకంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అట్లాగే ఒక ప్రేమ గీతము మామూలుగా తను స్వరపరిచింది కూడా నాకు మిశ్రగతిలో తక్కిట్ట తకధిమిలో స్వరపరిచారు. మిశ్రగతిలో ప్రేమ గీతం మామూలుగా ఉత్తేజం కానీ, ఏదన్నా స్ఫూర్తిదాయకమైన గీతం కానీ అట్లాంటివి స్వరపరుస్తారు మామూలుగా. ఈ తకధిమిలో ప్రేమ గీతం అనేసరికి తెలియకుండా చాలా ఒక లోపల నుంచి ఒక ఉద్వేగం పొంగింది. అసలు ఆ రిథం వింటుంటే, ఆ లయ వింటుంటేనే, నడక వింటుంటేనే ఒక ఉద్వేగం వచ్చింది. దానికి తమ్ముడి పదాలు కాదు, భావాలు, అభివ్యక్తులు తోడవడం పాటకు మరింత అందాన్ని ఇచ్చింది. ఈ పాట ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఈ సినిమా కూడా విజయవంతం మీ చేతుల్లో ఉంది. మీరందరూ కూడా ఆదరించి హక్కును చేర్చుకుంటే మీరందరూ ఆశీర్వదించినట్టుంది. వీళ్ళు ఇప్పుడు వర్ధమాన కళాకారులు వీళ్ళంతా కూడా, అందరూ కూడా మీరు ఇలా ఆశీర్వాదం ఇస్తే వీళ్ళ నుంచి మరెన్నో కళాఖండాలు, కళారూపాలు మీకు చేరువవుతాయి.